హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో విద్యా విజ్ఞానంతో పాటు ఎంతో మహానుభావుల జీవిత చరిత్రలు, బాలలకి ఎన్నో నీతి కథలు, మరి ఇంకా కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, ఇలాంటి ఎన్నో చక్కని వీడియోలు చేస్తున్నామండి. తప్పనిసరిగా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు ఒక మహనీయుడి జీవిత చరిత్ర తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదండి, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరొక గమనిక ఏంటంటే, ఇది పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 కూడా మీరు చూడవలసి ఉంటుంది. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా నెక్స్ట్ వీడియో వస్తుందండి, అప్పుడు చూడండి. పార్ట్ 1 రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జీవిత చరిత్ర. ఎవరి అంబేద్కర్? అతని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అతను ఎలాంటి వాడు అనే సందేహాలు, ప్రశ్నలు కొందరిలో కలగవచ్చు. అంబేద్కర్ సమాజ సమస్యల్ని మౌలికంగా పరిశీలించి వాటికి పరిష్కారాలు సూచించిన మహామేధావి. అంబేద్కర్ దళిత జాతిల వైతాళికుడు. అంబేద్కర్ స్వయం కృషి, స్వీయ ప్రతిభలతో ఎంతో ఎత్తుకెదిగి జాతీయ సమస్యలకి పరిష్కారాలు చెప్పగలిగినవాడు. అంబేద్కర్ వ్యక్తిగా, విద్యాధికుడుగా సాధించిన విజయాలు సాటి లేనివి. అందుకే అంబేద్కర్ పుట్టి పెరిగిన సమాజం ఎలాంటిదో, ఆయనను ఆ సమాజం ఎటువంటి అవమానాలకు గురి చేసిందో, ఆ పరిస్థితులను అతనంత స్థైర్యంగా ఎదుర్కొన్నాడో, ఆయన ఏం ఆశించారో, ఏం పొందాడో, సాధించినది ఏమిటో క్లుప్తంగా చెప్పే ఈ పుస్తకం నేటి విద్యార్థులకు, యువతి యువకులకు అందరికీ ఆదర్శప్రాయం కాగలదు. భారతదేశంలో మహారాష్ట్రలో కొంకణ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అక్కడ ఎందరో విజ్ఞానులు, స్వాతంత్ర్య సమర యోధులు పుట్టి ఉండడం వలన అది చాలా ప్రసిద్ధి చెందింది. రత్నగిరి జిల్లా కొంకణ ప్రాంత అంతర్భాగం. ఆ జిల్లాలోని కుగ్రామాలలో అంబవాడ ఒకటి. అంబవాడ గ్రామంలోని అస్పృశ్యులలో రామ్జీ మాలోజీ, సక్పాల్ భీమాబాయ్ దంపతులు. వీరికి 14 మంది సంతానం. అందరిలోకి చిన్నవాడు అంబేద్కర్. అతను 14 ఏప్రిల్ 1891 పుట్టాడు. అంబేద్కర్ తల్లి అయిన భీమాబాయ్ గర్భంతో ఉండగా ఒక చిత్రమైన సంఘటన జరిగింది. రామ్జీ బంధువుల్లో ఒక ఆయన సంసార జంజాటాలపై విసిగి సన్యాసం స్వీకరించాడు. ఆయన తన ప్రయాణాలలో మౌ అనే పట్టణం వచ్చాడు. ఆ పట్టణం భారతదేశంలోనిదే. అక్కడ తన బంధువైన సన్యాసిని తన ఇంటికి తీసుకువచ్చి గౌరవ మర్యాదలు చేశాడు. అతను వెళ్తూ గర్భవతి అయిన రామ్జీ భార్యను చూసి, నీకు కలగబోయే 14వ సంతానమే ఆఖరు సంతానం. మగబిడ్డ జన్మిస్తాడు. అతను పెద్దవాడై పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. చాలా కీర్తిమంతుడవుతాడు అన్నాడు. సన్యాసి చెప్పిన మాటలపై చాలా నమ్మకంతో ఆ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ భక్తి గీతాలు పాడుకుంటూ కాలం గడపసాగారు. అంబేద్కర్ పుట్టిన 2 ఏళ్లకు అతని తండ్రి మిలిటరీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి మహారాష్ట్రం వచ్చి సతారాలో పబ్లిక్ వర్క్స్ శాఖలోని ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడ్డారు. సంపాదన తక్కువ, సంసార బాధ్యతలేమో ఎక్కువ. దాంతో రామ్జీకి కష్టాలు ఎక్కువయ్యాయి. అలాంటి కష్టాల పర్వంలో అంబేద్కర్ ప్రాథమిక విద్య ప్రారంభమైంది. 1900 సంవత్సరంలో సతారాలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతిలో చేరాడు. ఆ పసివాడికి అప్పుడే ఎన్నో సమస్యలు, హింసలు ఎదురవసాగాయి. మొట్టమొదట ఎదురైంది అస్పృశ్యత పెనుభూతం, అంటే అంటరాని తనపు పిశాచం. ఆ చిన్నవాడు దళితుడిగా జన్మించిన కారణంగా అది అతని నేరం కాకపోయినా నలుగురికి దూరంగా, అందరితోనూ మాట్లాడడానికి తగినవాడుగా వెలివేయబడినట్లు
ఉండవలసి వచ్చింది. పేద కుటుంబంలో పుట్టడం చేత ఆర్థిక ఇబ్బంది, దళితుడిగా జన్మించిన కారణంగా నలుగురికి దూరంగా, అది అతని నేరం కాకపోయినా అందరితోనూ మాట్లాడడానికి తగినవాడిగా వెలివేయబడినట్లే ఉండవలసి వచ్చింది. పేద కుటుంబంలో పుట్టడం చేత ఆర్థిక ఇబ్బంది, దళితుడిగా జన్మించడం వలన సాంఘిక అసమానత, సామాజిక అగౌరవం, వీటిని అతను చవిచూడవలసి అనగా అనుభవించవలసి వచ్చింది. ఇవి బాల్యంలోనే అతని మీద చెరగని ముద్ర వేశాయి, అతి బలమైన ప్రభావం చూపాయి, జీవితాంతము వీడనంత తీవ్రమైన ప్రభావం కలిగించాయి. 6 ఏళ్ల వయసులో అమ్మను కోల్పోయి మానసికంగా నిస్సహాయుడయ్యాడు. అప్పటికి అంబేద్కర్కి 2 అన్నలు, 2 అక్కలు మాత్రం మిగిలారు. అక్కలకి పెళ్ళయి అత్తవారింటికి పోవడం వలన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చినప్పుడు మాత్రం తమ తమ్ముడు బాగోగులు చూసి తల్లిలోని లేని లోటు తీరుస్తుండేవారు. భార్య చనిపోవడంతో రామ్జీలో దైవభక్తి పెరిగింది. పిల్లలకు భజన గీతాలు అవి పాడి వినిపించేవాడు. వాటి వల్ల వారికి ఏమొచ్చినా రాకపోయినా క్రమశిక్షణ, మంచి ప్రవర్తన అలవడ్డాయి. పేరులో మార్పు. అతని అసలు పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబావడేకర్. కానీ తన ఊరైన అంబవడే పేరుతో పిలిపించుకోవడానికి ఇష్టపడడం వలన భీమ్రావ్ రామ్జీ అంబవడే అనే పేరు నిలిచింది. అయితే సతారా పాఠశాలలో అంబేద్కర్ అనే పేరు గల ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతనికి అంబవడే మీద జాలి, ప్రేమ, వాత్సల్యాలు అపారం. ఆయన అంబవడే మీద ఆసక్తి, అనురాగము చూపుతుండడమే కాక అతని ఆకలి దప్పులను కూడా తీర్చేవాడు. దానితో ఆయన మీద ఇష్టంతో అతను తన పేరుని అంబవడే అంబేద్కర్ అని అందరికీ చెప్పేవాడు. తెలుగులోకి వచ్చేసరికి పలకడం తేలికగా ఉంటుందని అంబేద్కర్ కాస్త అంబేద్కర్ అయింది కొందరు నోళ్లలో. ఇక వర్ణ వ్యవస్థ, విషవలయం గురించి తెలుసుకుందాం. మాధ్యమిక విద్యాభ్యాస స్థాయికి చేరేసరికి అంబేద్కర్ హిందూ జాతిలోని సంకుచిత తత్వాన్ని బాగా తెలిసేలా రుచి చూశాడు. వర్ణ వ్యవస్థ మనుషులకు వేసిన సంకెళ్ళు, ఆ సంకెళ్లలో మనుషులు ఎలా బందీ అయింది స్పష్టంగా తెలుసుకున్నాడు. నిమ్నజాతుల పిల్లలు అగ్రవర్ణాల వారితో కలిసి కూర్చునేందుకు కానీ ఆడుకునేందుకు కానీ వీలు లేదు. పిల్లలే కాదు, కొందరు ఉపాధ్యాయులు కూడా అంబేద్కర్ని ఏమీ ప్రశ్నించేవారు కారు. మాటలాడితేనే మైలు పడిపోతామని, అందుచేత తోటి విద్యార్థులకు ఉండే అవకాశాలు, స్వేచ్ఛా సదుపాయాలు అంబేద్కర్ అనుభవించలేకపోయేవాడు. తక్కువ కులంలో పుట్టడం అతని తప్పు కాకపోయినా ఆ కులాల వాళ్ళు అనుభవించే కష్టాలను అతను అనుభవించవలసి వచ్చింది. మైలుపడిన బండి. ఒకనాడు అంబేద్కర్ తన సోదరునితో కలిసి మరో గ్రామం బయలుదేరాడు. మధ్యలో అతనికి దాహం వేసింది. ఒక ఇంటికి వెళ్ళి, నడిచి వస్తున్నాం, చాలా దాహంగా ఉంది అంటూ మంచినీళ్ళు అడిగాడు. వాళ్ళది మెహర్ కులమని తెలియగానే నీళ్ళు ఇవ్వకపోవడమే కాక సంపన్న గృహస్థులైన వారు మురికి గుంటలో నీళ్లు తాగమని కోపంతో అరిచారు. సోదరులిద్దరూ ఎండలో దాహంతో బాధపడుతూనే నడుస్తుంటే ఓ బండి కనిపించింది. అతనితో బేరమాడి బండి ఎక్కాక కొంత దూరం వెళ్ళాక వాళ్ళ కులం తెలియగానే బండివాడు వాళ్ళని కాలితో నెట్టి కిందకి తోసేసి కాలినడకన పొమ్మన్నాడు. అటు దాహం, ఇటు అవమానం భరించలేక, అయ్యా, మీ బండి ఎలాగూ మైలుపడిపోయింది కదా, మమ్మల్ని ఇంటికి చేర్చండి, మీ బాడుగకు రెట్టింపు ఇస్తాం, కావాలంటే బండిని మేమే తోలుకుంటాం, మీరు దానిని తాకకుండా వెంటరండి అన్నారు. బండివాడు అందుకు అంగీకరించి వారి చేత బండి తోలించాడు. మరొకసారి క్రాఫ్ చేయమన్నాడు. ఆ మంగలి వెంటనే మహర్ కులస్తులను తాకను అన్నాడు. అదే మంగలి బర్రె దూడలకి పెరిగిన వెంట్రుకలను కత్తిరించేవాడు. మానవులను జంతువుల కన్నా నీచంగాను హీనంగాను చూసే హిందూ సాంఘిక వ్యవస్థను చూసి
అంబేద్కర్ ఎంతో చింతించాడు. సమానులైన మానవులను అసమానులుగా చూసే హిందూ సమాజ వ్యవస్థ మారనిదే భారతదేశానికి మోక్షం లేదనే భావం అతనిలో దృఢంగా నాటుకుపోయింది. అస్పృశ్యులకు సంస్కృతం నిషేధం. అగ్రవర్ణస్థులు బెంచుల మీద కూర్చొని వినవలసి వచ్చేది. కలిసిమెలిసి ఉండడానికే వీలు లేదు. అంబేద్కర్కి సంస్కృతం నేర్చుకోవాలని ఎంతో కుతూహలంగా ఉన్నా సంస్కృతానికి సంస్కృతి ఉండాలని, అది ఉన్నత కులాల వారికే తప్ప నిమ్న జాతులకు కూడదనే ఛాందస భావం కల అధ్యాపకుల వల్ల అతను రెండవ భాషగా పర్షియన్ను నేర్చుకోవాల్సి వచ్చింది. చాలామంది ఉపాధ్యాయులు అంబేద్కర్ పుస్తకాలను కూడా ముట్టుకునేవారు కారు. ఒకనాడు క్లాసులో ఎవరూ చేయలేని లెక్కను తను చేస్తానని అతను బోర్డు వద్దకు వెళ్తుంటే ఆ బోర్డు వెనుక తమ భోజనాలు దాచి ఉంచామని, అవి మైలు పడిపోతాయని అగ్రవర్ణాలైన విద్యార్థులు గోల చేశారు. పరిస్థితులను ఎదిరించలేని అధ్యాపకుడు అతని వైపు జాలిగా చూస్తూ ఉండిపోవడం కంటే ఏమీ చేయలేకపోయాడు. ఆ ఉపాధ్యాయుడు అంబేద్కరే. అతని పట్ల గౌరవ సూచకంగానే తన పేరును మార్చుకున్నాడు. ఈ టీచరు అంబేద్కర్ బాగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ తను చేయగల చిన్నపాటి సాయాలు చేస్తున్నా అతను కూడా చుట్టూ ఉన్న హిందువుల ఆచార వ్యవహారాలను కట్టుబాట్లని దాటి అండగా నిలబడలేకపోయాడు. అంబేద్కర్ 5వ తరగతిలో ఉండగా అతని తండ్రి ఉద్యోగం వదలవలసి వచ్చింది. తండ్రి ఉద్యోగ అన్వేషణకు, కొడుకు చదువు కోసము బొంబాయి చేరుకున్నాడు. బొంబాయి పెద్ద నగరం, నాగరికత ఎక్కువ కనుక అంబేద్కర్ కొంత స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలిగే అవకాశము ఏర్పడింది. సతారాలో ఇతర పిల్లలతో కలిసి తిరగడానికి, ఆడుకుందుకు వీలుండేది కాదు. బొంబాయిలో అతను తోటి పిల్లలతో క్రికెట్ ఆడుకునేవాడు. తండ్రికి వెంటనే ఉద్యోగం దొరక్క పింఛనుతో కుటుంబ పోషణ కష్టమవడం వల్ల ఆనందరావు అనగా అంబేద్కర్ సోదరుడిని చదువు మాన్పించి అతన్ని ఎలిఫిన్స్టన్ పాఠశాలలో చేర్పించాడు. మొదటి ప్రశంస. 1907లో అంబేద్కర్ ప్రథమ శ్రేణిలో కాకపోయినా మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. నిమ్మన అనగా తక్కువ కులస్తులలో అదే పెద్ద విశేషం. బొంబాయిలోని దళిత జాతులు అతని విజయానికి పట్టరాని ఆనందంతో సంఘ సంస్కర్త ఎస్కే లోని అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ గురువు అయిన కృష్ణారావు అర్జున్ కెలుసార్ ఆ సభలో అంబేద్కర్ పఠనాసక్తిని, దీక్షను ఎంతగానో ప్రశంసించి గౌతమ బుద్ధ జీవిత చరిత్ర అనే పుస్తకాన్ని అతనికి బహూకరించాడు. బహుశా ఈ పుస్తకం వల్లనే అతను బుద్ధుని జీవితం గురించి వివరంగా తెలుసుకున్నాడని, బౌద్ధ మత స్వీకారానికి ఇది నాంది అని, ఈ పుస్తకం అంబేద్కర్ని చాలా ప్రభావం చేసిందని చెప్పవచ్చు, మనము గ్రహించవచ్చు. ఇంకా వివాహం. 14వ ఏటనే చదువుకుంటూ ఉండగానే అంబేద్కర్కి రమాబాయి అనే 9 ఏళ్ల బాలికతో వివాహం జరిగింది. పై చదువులకు పోకముందే కొడుకుకి పెళ్లి చేయాలని తండ్రి భావించాడు కనుక అంబేద్కర్కు బాల్య వివాహం తప్పలేదు. పెళ్ళయ్యాక ఎలిఫిన్స్టన్ కళాశాలలో ప్రవేశించి 1912లో బిఏ పాస్ అయ్యాడు. నిమ్మన జాతుల విద్యార్థులకు బరోడా మహారాజు ఉన్నత విద్యకై ఇచ్చే 25 రూపాయల నెలసరి వేతనం కెటస్కర్ అనే ఉపాధ్యాయునితో సహాయంతో అతనికి లభించింది. సంఘ సంస్కరణ అభిలాషి అయిన బరోడా మహారాజు శ్లాఘనీయుడు. మొట్టమొదటి ఉద్యోగం. పట్టభద్రుడైన తర్వాత అంబేద్కర్ బరోడా సంస్థాన రక్షణ శాఖలో ఉద్యోగిగా చేరాడు. అతని తండ్రికి ఇష్టం లేదు. అయినా ఆర్థిక స్తోమత
కోసము, సమాజంలో ఒక గౌరవమైన స్థానం కోసము ఉద్యోగంలో చేరక తప్పలేదు అంబేద్కర్కి. అయితే అతను ఉద్యోగంలో చేరిన కొద్ది కాలానికే తండ్రి చనిపోయినందున బరోడా వదిలి వెళ్ళిన అంబేద్కర్ తిరిగి రావడానికి ఇష్టపడలేదు. 1913 సంవత్సరం ఫిబ్రవరి 2న రామ్జీ మరణించిన దినం. అంబేద్కర్ ఉద్యోగానికి బరోడా వెళ్ళకపోవడానికి కారణం తండ్రి మరణం ఒకటే కాదు, నాటి సహోద్యోగుల ప్రవర్తన కూడా. ఉద్యోగులలో ఎక్కువ మంది అగ్రకులస్తులు. అంటరానితనం వారికి పుట్టుకతో అలవడిన విద్య. తమ మధ్య నిమ్మన జాతివాడు మసలితే తాము తమ సంతానము కూడా మలినమైపోతామని వాళ్ళ నమ్మకం. అనాథ అగ్రవర్ణాల అహంకారానికి హద్దులు ఉండేవి కావు. సమానత్వం, సౌహార్ద్రత మొదలైనవి పదాలు మాత్రమే అని, అవి అచ్చు పుస్తకాలలోనే ఉండేవని, అవి వెర్రివాళ్ళు, విదేశీ సంస్కృతి పట్ల వ్యామోహం కలవారు మాట్లాడుకునేవని భావించారు. సంస్థానం కార్యాలయాల్లో బంట్రౌతులు కూడా ఫైళ్లను అంబేద్కర్ చేతికి ఇచ్చేవారు. కొందరు మైలు పడతామన్న భయంతో వాటిని అతని టేబుల్ మీదకి విసిరేసేవారు. నిమ్నజాతులు ఉండడానికి సవర్ణులు నివసించే ప్రాంతాలలో వసతి దొరికేది కాదు. అందుచేత అంబేద్కర్ ఆర్య సమాజ సభ్యుడైన ఆత్మారాం అని ఆయన ఇంట్లో ఉండవలసి వచ్చింది. దానితో అక్కడికక్కడ ఉద్యోగం చేయడానికి మనస్కరించలేదు. ఇంటి దగ్గర ఉండిపోవాలనుకున్నాడు. కానీ అతనిలోని జ్ఞాన తృష్ణ, విద్యాపేక్ష అతనిని ఉండనీయలేదు. ఉపకార వేతనం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి బరోడా మహారాజు ప్రకటించిన ఉపకార వేతనం అంబేద్కర్కి లభించింది. కానీ చదువు ముగించుకొని వచ్చాక బరోడా సంస్థానంలో 10 ఏళ్ళు ఉద్యోగం చేయాలనే షరతు విధించబడి ఉంది. అందుకు అంగీకరించి 1913 జూలైలో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసానికి చేరాడు. అంటరాని జాతికి చెందిన విద్యార్థి విదేశీ విద్యాలయంలో చదివే అవకాశం కలగడం భారతదేశ చరిత్రలోనే అపూర్వమైన సంఘటన. మహార్ కులజ్జుడైన అంబేద్కర్ విదేశాలకు విద్య కొరకు వెళ్ళడాన్ని స్థానిక పత్రికలు ప్రత్యేక సంఘటనగా పేర్కొన్నాయి. ఉన్నత విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టాక అతను తన జీవితంలో మొదటిసారిగా స్వేచ్ఛావాయువులు పీల్చాడు. మనిషి పుట్టుకతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానంగా చూసే సమాజాన్ని తిలకించి ముగ్ధుడయ్యాడు. మనిషి రంగు, పుట్టిన కులం, తల్లిదండ్రులను చూసి వ్యక్తిత్వాన్ని నిర్ణయించే వాతావరణం నుంచి నూతన ప్రపంచంలోకి ప్రవేశించిన అంబేద్కర్లో అభ్యుదయ భావాల వికాసానికి అవకాశం ఏర్పడింది. అతను చదివిన వాల్టేర్, రూసో, ఇంగర్సాల్, బెర్నార్డ్ షా వంటి వారి రచనలు అమెరికా స్వాతంత్ర్య పోరాటము, ఫ్రెంచి విప్లవానికి సంబంధించిన సాహిత్యము అతన్ని ఎంతో ప్రభావితం చేశాయి. దేశ చరిత్రను శాస్త్రీయ కోణంలో మానవ పరిణామ దృష్టితో చూడడం అలవరించాయి. తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం ఆధారంగా తమ సంతానపు అదృష్ట దురదృష్టాలు ఏర్పడతాయనేది వట్టి భ్రమ. ఈ కర్మ సిద్ధాంతానికి ఆధారం లేదు. స్త్రీలు పురుషులతో సమానంగా చదువుకోవచ్చు, ఉద్యోగం చేయవచ్చు. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండడం వలననే అమెరికా ముందుకు పోగలుగుతూ ఉంది. పాశ్చాత్య దేశాల అభివృద్ధికి ప్రధాన కారణం అక్కడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, సమత్వ భావన. మన దేశంలో కూడా స్త్రీలకు పురుషులతో పాటు సమాన అవకాశాలు, ముఖ్యంగా విద్యావకాశాలు కల్పిస్తే దేశం వేగంగా పురోభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం నిమ్న కులాల కర్తవ్యం తమ సంతానాన్ని చక్కగా చదివించడమే. విద్యావంతమైన
జాతి తనంతట తానే అభివృద్ధి చెందుతుంది అంటూ అతను తన మిత్రుడికి రాసిన లేఖలో అతని హృదయం స్పష్టంగా గోచరిస్తుంది. ఉన్నత విద్య. అమెరికా విలాస జీవితం ఆకర్షణకు లోనవ్వకుండా, తన కర్తవ్యాన్ని విస్మరించకుండా అంబేద్కర్ విద్యాభ్యాసంలో మునిగి ఉండేవాడు. తనకి లభించే ఉపకార వేతనంతోనే కొంత భారతదేశంలోని తన కుటుంబ పోషణకు పంపేవాడు. నిరాడంబర జీవితం గడుపుతూ రాజనీతి శాస్త్రం ఎంఏలో 1915లో ఉత్తీర్ణుడయ్యాడు. దానితో పాటు అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం మానవ శాస్త్రం కూడా అవసరమైన మేరకు క్షుణ్ణంగా చదువుకున్నాడు. రచనలు. ఎంఏలో డిసర్టేషన్గా ప్రాచీన భారత వాణిజ్యం అనే అంశంపై వ్రాసాడు. 1916లో మానవ శాస్త్రవేత్తల సదస్సుకి భారతదేశంలో కులాలు, వాటి పనితీరు, పుట్టుక, అభివృద్ధి అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించాడు. అంబేద్కర్ ఈ పరిశోధనా పత్రంలో భారతదేశపు కులాల గురించి పేర్కొన్న వివరాలకు సదస్సు ముగ్ధమైంది. పిహెచ్డి కోసం 1917లో భారత జాతీయవాదం, దాని చారిత్రక విశ్లేషణ అనే అంశంపై పత్రం సమర్పించాడు. 1917 జూన్ 8న కొలంబియా విశ్వవిద్యాలయం అతనికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి ప్రదానం చేసింది. కొన్నేళ్ల తరువాత ఈ పరిశోధన రచనను లండన్లోని ఒక ప్రచురణ సంస్థ ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతో గ్రంథంగా ప్రచురించింది. ఈ గ్రంథం చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తల మన్ననలను పొందడమే కాక ఎందరిలోనూ క్రొత్త ఆలోచనలు రేకెత్తించింది. అంతటి సునిశ్చితమైన రచనను చేయగలిగినందుకు అంబేద్కర్ను ఎందరో అమెరికన్ మేధావులు ప్రశంసించడమే కాక సన్మాన సభ కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలోని రాజకీయవేత్తలకి ఈ గ్రంథం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిపేవారికి చక్కని సాధనంగా ఉపయోగపడింది. ఆ రోజుల్లో కేంద్ర శాసనసభలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న సభ్యులకు పరిశీలక గ్రంథంగా ఉపకరించింది. లండన్ ప్రయాణం. అమెరికాలో పిహెచ్డి పొందాక ఆ రోజుల్లో భారతీయ మేధావులు ఎక్కువ మంది లండన్లో చదువుకున్నవారు అవడంతో అంబేద్కర్కి కూడా లండన్ వెళ్ళి పై చదువులు చదవాలనిపించింది. అతను అమెరికాలో ఉన్న చివరి రోజుల్లో అక్కడున్న భారత రాజకీయ నాయకుడు లాలా లజపత్ రాయ్ అంబేద్కర్ని భారత స్వాతంత్ర్య పోరాటంలో దూకమని ప్రోత్సహించిన అందుకింకా సమయం రాలేదని భావించి అతను లండన్ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అది కాక బరోడా మహారాజు ఉపకార వేతనం పొందుతున్నాడు కనుక తన కాలాన్ని అంతటిని చదువుకే వినియోగించాలనే నియమాన్ని పాటించే వ్యక్తి. లండన్లోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో డిఎస్ డిగ్రీ కోసం ప్రొఫెసర్ ఎడ్విన్ కెన్నిన్ దర్శకత్వంలో చేరాడు. న్యాయశాస్త్రం పఠించడానికి గ్రేస్ ఇన్ ఫర్ లా పేరుతో చేరాడు. ఒక సంవత్సరం గడిచేసరికి ఉపకార వేతనం కాలం ముగిసిపోయింది. బరోడా మహారాజును అర్థించిన ప్రయోజనం లేకపోయింది. మధ్యలో విడిచిపెట్టిన చదువును 4 సంవత్సరాలలో మరలా వచ్చి పూర్తి చేసుకునేందుకు అనుమతి పొంది అతను భారతదేశానికి తిరిగి వచ్చాడు. స్వదేశం తిరిగి రాగానే ఒప్పందం ప్రకారము 10 సంవత్సరాలు ఉద్యోగం చేయడానికి బరోడా మహారాజు వద్ద
సైనిక కార్యదర్శిగా చేరాడు. రక్షణ శాఖ కార్యదర్శి పదవి పెద్దదైనా తోటి ఉద్యోగుల దృష్టిలో ఆ ఉద్యోగం చేస్తున్నవాడు నిమ్మన జాతివాడు, అంటరానివాడు. ఆ అంటరానితనాన్నే ఉద్యోగానికి అంటగట్టి అంబేద్కర్ని పూర్వంలాగే చిన్నచూపు చూడడం మొదలుపెట్టారు తోటి ఉద్యోగులు. అతను పడిన కష్టాలు, అవమానాలు లెక్కలేనన్ని. బంట్రోతులు ఫైళ్ళు చేతికి అందించేవారు కారు, బల్ల మీదకి విసిరేవారు. తిండి తిప్పలు దొరికేవి కావు. ఉండడానికి ఇల్లు ఇచ్చేవారు కాదు. తాత్కాలికంగా ఒక పార్సీ వారి సత్రంలో మకాం పెడితే కొన్ని రోజులయ్యాక అంబేద్కర్ కులం తెలిసి సత్రం నుంచి బయటికి గెంటేశారు. అవమాన భారంతో ఏమీ చేయలేక అలాగే ఉద్యోగం చేయసాగాడు. తన భవిష్యత్తును తీర్చిదిద్దిన బరోడా మహారాజు పై గల గౌరవం కొద్దీ ఆత్మాభిమానం దెబ్బతింటున్నా భరించాడు. సత్రం నుంచి గెంటివేయబడిన రాత్రి అన్నమో నిద్ర లేకుండా ఒక చెట్టు కింద కూర్చొని భోరున ఏడ్చానని రాసుకున్నాడు అతను. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా, బరోడా సంస్థానంలో రక్షణ శాఖ కార్యదర్శి పదవి, విదేశాలలో ఆర్జించిన విలువైన విజ్ఞానం, పరిశోధన చేసి రూపొందించిన అమూల్య రచనలు, మేధావుల చేత పొందిన మన్ననలు ఇవన్నీ కులం ముందు ఏ మాత్రము పనికిరాకుండా పోయాయి. అతను తన దీనస్థితిని మహారాజుకి మొరపెట్టుకున్నాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటి నుండి అతనిలో కులతత్వం మీద, హిందూ మతం పైన ద్వేషం ఏర్పడింది. మనిషిని మనిషిగా చూడలేని హిందూ సంప్రదాయాలను, భావాలను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అస్పృశ్యత మీద పరిశోధన, రచనలు. అంబేద్కర్లో కలిగిన దృఢ సంకల్పం అతన్ని హిందూ మతాన్ని కూలంకషంగా పరిశీలించి ఆధునిక విజ్ఞాన ఫలితాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భావాలకు ఎలా వ్యతిరేకమైనదో నిరూపించడానికి ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహంలో అస్పృశ్యులు ఎవరు, కుల నిర్మూలన, గాంధీ, కాంగ్రెస్ అస్పృశ్యులకు ఏమి చేశారు అన్న ప్రసిద్ధ రచనలకు మూలమైంది. అంబేద్కర్ అధ్యాపక జీవితం. బరోడా సంస్థానంలో ఉద్యోగం మానేశాక అతనికి కుటుంబం నడపడం కష్టమైంది. దానితో అతను బొంబాయి తరలి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు పార్సీ విద్యార్థులకు ట్యూషన్ చెప్పడంతో ప్రారంభించి స్టాకులు, షేర్లు వ్యవహారాలలో వ్యాపారులకు సలహాలనిచ్చే ఒక చిన్న సంస్థను ప్రారంభించాడు. అది మొదట మంచి లాభాలు తెచ్చినా దాని అధిపతి అంటరాని వాడని తెలిసి వ్యాపారులు సలహాల కోసం సంస్థకు రావడం మానేశారు. సంస్థ మూతపడి అతనికి మళ్ళీ కష్టాల పర్వం ప్రారంభమైంది. అయినా అతను తాను సంపాదించిన విలువైన విజ్ఞానాన్ని వృధా పోనీయకుండా బెర్ట్రాండ్ రసెల్ రచన అయినట్టు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ గ్రంథంపై దీర్ఘమైన సమీక్ష వ్రాసి పత్రికలో ప్రచురించగా అది బొంబాయిలోని పలువురు విద్యావేత్తలను ఆకర్షించింది. అధ్యాపకుడిగా అంబేద్కర్. మాజీ బొంబాయి గవర్నర్ సైడన్ హామ్ సిఫార్సు మీద బొంబాయి కళాశాలలో రాజకీయ ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా 1918 నవంబర్లో చేరాడు. విద్యార్థుల ఆదరాభిమానాలను చూరగొన్న సహా అధ్యాపకుల కులతత్వం షరామామూలే అయింది. తాము తాగే కూజాల నుంచి అతనిని మంచినీళ్ళు తాగనిచ్చేవారు కారు. లండన్ తిరిగి వెళ్ళేదాకా, అంటే 1920 మార్చి 11 దాకా అంబేద్కర్ గడిపిన కాలం అతని జీవితానికి విజ్ఞాన ప్రాతిపదిక నేర్పరిచింది. ప్రజాస్వామిక విలువలు, ఆధునిక విజ్ఞాన ఫలితాలు, చారిత్రక సత్యాలు, భారతదేశంలో కటిక
దరిద్రంలో సాంస్కృతిక బానిసత్వంతో మూలుగుతున్న